రాష్ట్రంలో ఏడాది కాలంలోనే 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. 2.5 ఏళ్లు అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ వివాదాల్లో తలమునకలైందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగం నుంచి మరి ఈ రోజు వరకు ప్రజల కోసమే నిరంతరం ఆలోచించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది. ఈ రోజు ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు సొంత భవనాల కోసం, సొంత ఆస్తుల కోసం, సొంత పార్టీ కార్యక్రమాల ఆస్తులను పెంచాలని ఎప్పుడు కూడా ఆలోచించలే. ఫస్ట్ పేదలకు ఇల్లులు ఇవ్వాలని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదలకు నీడ, పేదలకు కాళ్ళ కింద ఉండే జాగా, పేదలకు ఉపాధి. కాబట్టి ఈరోజు కోట్లాది మంది పేదలకు ఈ దేశంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టియడం జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మన పార్టీ ఆఫీస్కు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ లెక్క, కాంగ్రెస్ చేసే చక్కటి విధానం. ఇన్ని కోట్ల మందికి ఇల్లులు ఇచ్చినా ఇప్పటికీ ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ గారికి, సోనియమ్మకు సొంత ఇల్లు లేదు. అదే విధంగా సొంత ఆస్తులు లేవు, సొంత భవనాలు లేవు. కానీ కోట్లాది మంది కోసం ఆలోచించే పార్టీ, కోట్లాది మంది కోసం కొట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మన విధానం. అయినా ఇన్నాళ్ళకైనా కనీసం కార్యకర్తలు జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తే నిలబడడానికి నీడ ఉండడం లేదు. కార్యకర్తలే కాదు, ఎవరైనా పని మీద వచ్చిన పేదలు కూడా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందే విధంగా